వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. జల్పల్లి మున్సిపాలిటీ పేరు మార్చాల్సి వస్తుందేమో. జల్పల్లిని కబ్జాలపల్లి అంటే బాగుంటుందేమో. నేనేం జోక్ చేయట్లేదు, చాలా సీరియస్గానే చెప్తున్నా. ఎందుకంటే జల్పల్లి కబ్జాలపల్లిగా మారిపోయింది. JALPALLY ముందు కాస్త ముందు KAB యాడ్ చేస్తే కబ్జాలపల్లి అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కాదేది కబ్జాకు అనర్హమంటూ భూపకాసరులు ప్రభుత్వ భూమిని, FTL ల్యాండ్ని నిరంతరాయంగా మింగేస్తున్నారు. మరి జల్పల్లిని కబ్జాలపల్లిగా అనడం కంటే ఇంకేమంటాం. కట్ట కింద కట్టల పాములు అంటూ బిగ్ న్యూస్ ప్రత్యేక ఎపిసోడ్లు ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. అది అటు సాగుతోంది. ఇటు తాళ్లకుంట ఎప్పుడో చాలా వరకు కబ్జాలమయమైంది. కానీ ఇప్పుడు తాజాగా తాళ్లకుంటలో మళ్ళీ తేళ్లు జెర్రులు పాకుతున్నాయి. భూబకాసురులు అక్కడ కబ్జా చేస్తున్నారు. భూబకాసులు రాత్రికి రాత్రి అక్కడ కట్టడాలు నిర్మిస్తున్నారు. తాజాగా ఒక కట్టడాన్ని స్థానికులు గుర్తించారు. స్థానిక యువకులు ఆ కట్టడాన్ని పరిశీలించి పక్కా FTL ల్యాండ్లోనే నిర్మాణం జరుగుతోందని అడ్డుకున్నారు. అధికారులను అక్కడికి రప్పించారు. అధికారులతో వాగ్వివాదం జరిగింది. జల్పల్లి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ స్వయంగా ప్రాంతానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా స్థానిక యువకులు ఆమెకు అనేక ఫిర్యాదులు చేసినా స్పందించట్లేదని ఆరోపణలు చేశారు. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా అధికారులకు పట్టింపు లేకుండా పోయిందని, తాళ్లకుంట పూర్తిగా కనుమరుగే ప్రమాదం ఏర్పడిందని, FTL ల్యాండ్ యథేచ్ఛగా కబ్జాలు చేస్తున్నారని, అధికారులు వారికి ఎలా అనుమతులు ఇస్తున్నారని స్థానికులు నిలదీశారు. వేరే విషయం చెప్తున్నా. ఇట్లా దిమ్మలు ఇక్కడ పాతి ఉండే, అక్కడ అది ఇది ఉందా తాడి చెట్టు వరకు పాతి ఉండే. నేను అదే చూసినాను, నాకు అదే చూపించారు అన్న. డిపార్ట్మెంట్ గురించి ఏం చెప్పలేదు. మీరు వచ్చిన తర్వాత అంతవరకే ఉంది, అంతవరకే చెప్పారు. కానీ మీరు వచ్చిన తర్వాత కొన్ని లెటర్స్ పంపించారు కదా, మరి దానికి కనీసం మళ్ళీ FTL స్టోన్స్ చూపియండి, పర్మిషన్స్ మాకు చాలా వస్తున్నాయి అని అంటే वो लेटर प्रिंट लेके आओ। फोन में नहीं दिख रहा, नंद खोल के बताओ क्या लिखे. देखो ఇప్పుడు నోట్ కంటే ఎక్కువ పేపరే మాట్లాడుతుంది మేడం. ఇక మా దగ్గర కూడా ఉంది పేపరే. ఏం పేపర్ అది? ఇక మేము ఇచ్చిన పేపర్ కూడా ఉంది, మా దగ్గర కూడా ఉంది, చూపిస్తాను కదా. खोलो पेपर मत खोलो. రాజుబాయి పర్మిషన్ లేదా? అది పక్కా అక్రమ కట్టడం అని తేల్చేసిన అధికారులు వెంటనే నిర్మాణాలను కూల్చివేశారు. స్థానిక యువకుల పర్యవేక్షణలో ఆ నిర్మాణాలను కూల్చివేశారు. అయితే ఇది మచ్చుతునక. తాళ్లకుంటలో ఇప్పటికే చాలా విలువైన భూములు ఆక్రమణలకు గురయ్యాయి. అక్కడ తేళ్లు జెర్రులు పాకుతూనే ఉన్నాయి, ఇంకా పాకుతూనే ఉంటాయి. వీటిపై బిగ్ న్యూస్ ప్రత్యేక కథనాలు తాళ్లకుంటలో తాచుపాములు అనే త్వరలో ప్రసారం చేయబోతుంది. ముందుగా కట్ట కింద కట్టల పాముల వ్యవహారాన్ని తేల్చేసి ఆ తర్వాత తాళ్లకుంటపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మీరు మాత్రం చూస్తుండండి. బిగ్ న్యూస్ ఎప్పుడు ప్రజల పక్షమే ఉంటుంది.